డియర్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ప్రాంక్ శ్రీకాంత్. అండ్ టుడే మనం చేయబోయేటువంటి ప్రాంక్ ఏంటంటే, లేడీ గెటప్ గణేష్ అని ఒక అబ్బాయి ఉన్నారు, పాలమూరు రైతు గణేష్ అని టిక్టాక్లో కొంచెం ఫేము, లేడీ గెటప్ చేస్తుంటాడు. తనను నా ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ ద్వారా పిలిపించి ప్రపోజల్ ప్రాంక్ చేశాను. అండ్ వీడియో చాలా బాగా వచ్చింది, ఓకేనా? అండ్ నన్ను సపోర్ట్ చేయండి అబ్బా, కొంచెం సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తూ 10 మందికి చూడనివ్వండి. సో దట్ నేను మల్టిపుల్ వీడియోస్ చేస్తాను మీకోసం, ఓకేనా? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే ఇక్కడ ఉన్నాను. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఐ డూ మోర్ ఫన్ వీడియోస్, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. లెట్స్ వాచ్ ద వీడియో. హాయ్, బండి తగిలిస్తావే? ఏంటి బాగున్నావా? బాగున్నావా శ్రీ? బాగున్నా. ఏ స్నేహ కొంచెం లావయ్యా? ఏదో అలా, క్వారంటైన్ కదా, ఇంట్లో తినా? బాగా తిని అలా లావైపోయాను. ఇంకా ఏంటి, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. గణేష్ కదా? గణేష్. రైట్ రా, మాట్లాడు బా. ఇట్లా చెప్పండి. తిన్న మా ఫ్రెండ్ గణేష్. తెలుసు నాకు. హాయ్. హాయ్. నమస్కారం అండి. కరోనా టైం కదా. అబ్బా, ఓకే. ఇంకేంటి ఇంత మేకప్ వేసావు? ఏం లేదు, చిన్న షూట్ ఉంటే చేసుకొని వస్తున్నాం అంతే. తిన్నావా? నువ్వు తిన్నావా? తిన్నాను. మీరు తిన్నారా? నీలాగే చాలా మంది ఉన్నారు, నువ్వే నా కొంప తీసి జబర్దస్త్లో చేసావా నువ్వు? అయ్యో, అందరు అలానే అంటున్నారు. జబర్దస్త్ చేయలేదు నేను. చేయలేదు. టిక్ టాక్ లో బాగా, టిక్ టాక్ లో అయితే భలే ఫేమ్ అయ్యానులే. ఒక ఊపేవా? ఏదో 2-3 కూడా ఊపేస్తుంది ఇప్పుడు. ఓవర్ యాక్షన్ చేయకరా. శ్రీ, టిఫిన్ చేసావా లేదా? మరి వెళ్దామా టిఫిన్ చేయడానికి? టిఫిన్ కాదు కానీ నాకు ఒకటి చేయాలనిపిస్తుంది. ఏంటి ఏం చేయాలనిపిస్తుంది? గణేష్ బాగుంటే. అదేంటండి అలా అంటున్నారు? నీకన్నా బాగుంది స్నేహ. అంతేనా? అయితే నేను ఇంకా పక్కకి వెళ్ళిపోనా? నువ్వు ఫ్రెండ్ కదా. అయితే ఫ్రెండ్ అయితే ఏంటి అంత తేడాగా చూస్తున్నానన్నా? నేనేం తేడాగా చూడట్లా. మరి భయపడుతున్నావు బిక్కుమని? నేను కొరుకుతున్నానా? మీరే ఏదేదో అంటుంటే. ఇట్లరా, ఎండ కందిపోతావు బేబీ. మళ్ళా నువ్వు కందిపోతే నాకు చాలా కష్టం. పర్లేదులే, ఇట్లా రా. నేను పక్కకి వెళ్ళడం ఎందుకు? నేను తగలను రా నాన్న. ఆగు, నేను వస్తా. తగలను రా. ఇట్లా రానురా. ఏం విషయము? ఏం లేదు. ఏంటి ఇంత పెద్ద పెట్టావు కమ్మలు? ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ అవే కదా. ఇవా? ఇదో కేజీ, అదొక కేజీ, 2 కేజీలు. అయ్యో, ఇదో కేజీ, అదొక కేజీ, 2 కేజీలు. అయ్యో, కేజీ ఏం కాదులే. ఏంటి నువ్వు అట్లా మాట్లాడతావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదేంటి? నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం. నాకు మా బావ ఉన్నారండి. నాకు మా బావ ఉన్నారు. బావనే గణేష్. అయ్యో, అదేంటి ఇలా అంటున్నారు? నిజంగా నాకు అలాంటి ఆలోచనలు లేవండి. నేను స్టైల్ గా లేనా? తినను కూడా నువ్వు బావ అనుకోవచ్చు. స్టైల్ గా ఉన్నారు, కానీ నాకంటూ కొంచెం ఉండాలిగా. ఇప్పుడే చూసా, అంతలోనే అలా అంటున్నారు. నువ్వంటే చాలా రోజుల నుంచి మా శ్రీకి చాలా ఇష్టం, బట్ ఈ రోజు చెప్పాడు కలుస్తానని. అబ్బో, సడన్ గా చెప్పేసరికి నాకు ఏదో భయంగా ఉందమ్మా. సడన్ గా ఏం లేదు, నేను చాలా సార్లు నీతో 2-3 సార్లు డిస్కస్ కూడా చేశాను శ్రీ అని చెప్పి. ఐడియా లేదా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా పిలుస్తానే? తనేదో వేరే ఫ్రెండ్ ని కలవడానికి అనుకున్నాను. అంటే నాకు చాలా ఇష్టం. అవునా? అంటే అమ్మాయి కూడా నీకన్నా డామినేటింగ్ ఉండదు, అంత బాగున్నావు. మీరు బిస్కెట్లేదు. అదేంటి పట్టుకుంటున్నారు? జనాలు ఉన్నారు. అంటే జనాలు లేకపోతే ఓకేనా? అబ్బా, అలా అని కాదు. మరి ఇంకెలా? నువ్వేంటే తనకి సపోర్ట్ చేస్తున్నావు? తను నా ఫ్రెండే, నువ్వు నా ఫ్రెండే, ఇద్దరికి నేను సపోర్ట్ ఫ్రెండే. కానీ నేను కాదన్ను, కానీ ఇప్పటికిప్పుడే నువ్వు ఇష్టం, ప్రేమ. ఎన్ని రోజులు కావాలి? ఎన్ని రోజులు అంటే ఇంకా చెప్పలేను. నీకు ఒకటి చెప్పనా? చెప్పు. మామూలుగా అందరూ బయట చెప్పుకోరు కదా, నేను కూడా అదే. అంటే కొంచెం 0.5. అయ్యో, ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొంచెం స్టైలిష్ గా, అంటే ఇట్లుంటే జనాలు గుర్తుపట్టారని ఇట్లా ధైర్యంగా మా ఇంట్లో ఒప్పుకోరు, అందుకు ఇట్లా అబ్బాయి బట్టలు వేసుకొని తిరుగుతున్నా. నాకు చాలా ఇష్టం ఇలా ఉండడం. నువ్వు మారుస్తావని నా ఫ్రెండ్, తనకు నువ్వు తెలుసని నీ దగ్గరికి వచ్చాను. అవునే, నేను కూడా నీకు చాలా రోజులు చెప్దాం అనుకున్నాను, డైరెక్ట్ గా కలిసిన తర్వాత చెప్దామని చెప్పాను. మీరు ఇలా అందుకే నేను తనతో అంత ఫ్రెండ్లీగా ఉంటాను. ఏంటి అసలు మీరు ఇలా మాట్లాడుతుంటే? మనలాగా అంటే మీ ఇద్దరు ఒక్కటే, నేనే అమ్మాయిని ఇక్కడ. సో అంటే ఈ ఐ మీన్ ఈ హెయిర్ విగ్ ఉంది కదా, విగ్ కాదు ఇది రియల్.
నాకు విగ్ ఎక్కడ కొనుక్కోవాలి, బ్రాల్ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి, బ్రాల్ కొనుక్కోవాలి ఎక్కడ కొనుక్కోవాలి. ఏంటి తన అలా మాట్లాడుతున్నారు? చూస్తే అబ్బాయిలా ఉన్నారు. తనకి కూడా వస్తది, ఎక్కడ స్టిచ్ చేస్తావో అది చెప్పండి కావాలి. అడుగుతున్నాడు. నేను యాక్చువల్ గా వెళ్ళి షాప్స్ లో అడిగితే ఎవరు ఒప్పుకోవట్లేదే. అవునా? అంటే ఎందుకు నీకు మ్యారేజ్ అయింది? చూడటానికి అబ్బాయిలా ఉన్నావు. అవును, నాకు అట్లా ఉన్నాయి ఎమోషన్స్, అట్లా ఉన్నాయి. ఏం చేయాలి? సర్జరీ చేయించుకోవాలి. నాకు ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదు. ఏంటి ఓపెన్ కాంది? ప్లీజ్. ఏంటి ఓపెన్ కాంది? అంటే 16 వయసు వచ్చిన తర్వాత ఏదైనా చేస్తారు కదా, నువ్వన్నా చెప్పచ్చు స్నేహ. అంటే నాకు ఎంత ప్రాణం అర్థం చేసుకోవేంటి? అయితే కావచ్చు కానీ తన అబ్బాయిలా ఉన్నాడు. మార్చే, అసలు నన్ను మార్చే, అదే అడుగుతున్నా, నన్ను మార్చే, మార్చాలి అని అడుగుతున్నా. ఏదో ఒకటి మార్చడం అంటే నాకేం తెలుసు, నేను జస్ట్ గెట్ అప్ యాక్టర్ అంతే. అవే నేర్పి పరిచయాలు చేర్పి నేర్పి తనకి ఆ గడ్డం ఎలా వెళ్ళిపోవాలో నేర్పి. బియర్డ్ ఎక్కువ వస్తుంది నాకు, ఏం చేయాలి? చెస్ట్ పెరగాలి, నాకేం అర్థం కావడం లేదు. నాకు పెరగాలి. ఏ అన్ని ఫిట్టింగ్స్ ఎలా వేసుకో, చూడు ఎంత బాగున్నావో. నువ్వు టచ్ చేయకమ్మా. ఏంటి ఏం చేపించావు? చేతులకి అంత స్మూత్ గా ఉన్నాయి, అమ్మాయిలు కూడా ఉండవు. ఏంటి అసలు నాకేదో కాదు, భయంగా ఉంది. చాలా బాగున్నాయి చేతులు. ఇట్లారా ఏంటి అసలు, ఎందుకు భయపడుతున్నావు? చెప్పు బ్యూటీ ప్లీజ్, నాకు ఎవరు లేరే. ఏం చెప్పాలి? చూడటానికి అంత స్టైల్ గా ఉన్నావు, షూస్ పెట్టుకున్నావు, స్పెట్స్ పెట్టుకున్నావు. నీకోసమే నిన్ను ఫస్ట్ లైన్ లో నీకు అబ్బాయిలు అంటే ఇష్టం కదా, నువ్వు లైన్ లో పడేస్తే. నాకు అబ్బాయిలని ఇష్టం అని నీకు చెప్పానా? సరే కూర్చొని మాట్లాడదాం బంగారు. అయ్యో కూర్చోడు, రోడ్ మీద కూర్చోడమా ప్లీజ్. నా కోసం నువ్వన్నా చెప్పు స్నేహ. కూర్చో. ఏంటి అసలు నువ్వు ఇలా తగిలించావు నన్ను? బాగా కూర్చో. హే బ్యూటీ చెప్పు. హే బ్యూటీ చెప్పు. ఏం లేదు ఎక్కడేం లేదు. మగవాళ్ళకి ఏముంటది? అదే లేదే. ఆడవాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇలా భయపెడుతున్నారు నన్ను. హే బ్యూటీ అర్థం చేసుకోవచ్చు కదా. నేనేం అర్థం చేసుకోవాలి నాన్న? ఏ నన్ను మార్చే, అదే నేను అడిగేది. వాడికి ఏం లేదే, వాడు చెక్కగాడు, వాడు వేస్ట్ గాడు. 6 నెలల నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నాడే. వాడు మొత్తం తేడాగాడు అయిపోయాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నువ్వు కూడా తేడా దానివే కదా. నేను తేడా కాదు, గెటప్ యాక్టర్ అంతే. కాదు, నువ్వు తేడా బ్యూటీ చెప్పని లేదు. నేను తేడా నీతో చెప్పానా? బ్యూటీ చెప్పు. నువ్వు టచ్ చేయగరా బాబు? దగ్గరికి రావచ్చు కదా. ఎక్కడికి? దగ్గరలోనే ఉన్నాం కదా, వదిలేవు నాన్న. బాబు కాదే, ఆడ అమ్మాయి. అర్థం చేసుకోవేంటి? నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నీతో? నీకు అసలు బుద్ధి లేదు. అంత బాగున్నాడు, ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, అబ్బాయిలా ఉన్నాడు. అంటే ఇంట్లో లేదే వాడికి. ఏం చేయాలి బాబా? ఇంట్లో ఒప్పుకోర్రా బాబా, ఇంట్లో ఒప్పుకోర్రా బంగారు, ఒప్పుకోర్రా. కాదురా, కాదు బావా, ఇంట్లో ఒప్పుకోరు. అందుకు చేయమంటావు? కాదు, మారిపోయానా? నేను జస్ట్ యాక్టర్ని. వాడు రోజు పసుపు స్నానం చేసుకుంటాడు, నీకు ఆ విషయం తెలుసా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? ఇక్కడ గడ్డం తప్పించి ఇంకెక్కడ వెంట్రుకలే లేవే. అమ్మా అంత క్లీన్ అండ్ గ్రీన్. అయితే నన్నేం చేయమంటారు? నేను 0.5, నువ్వు 0.6 కలిస్తే 1.6 నీకు చెప్పానా? నాతో చెప్పావు కదే. సరే వాడి ముందు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావే? 0.5, 0.6 కలిస్తే 1.1 రోబోట్. ఎలా బాగుంటది? గణేష్, నా గుండెల్లో వాలిపోవచ్చు కదా. నువ్వు చాలా నచ్చావంటనే దానికి. మీరు ఒకటే కదా, పిల్లంట చేసుకుంటాడంట. అవును బేబీ ప్లీజ్, ప్లీజ్ అక్క, నాకు ఎవరున్నారే అక్క? అయ్యో నన్ను నీ కమ్యూనిటీలో జాయిన్ చేసుకో. నేనే కమ్యూనిటీలో ఉన్నాను. అక్క నాకు ఎవరు లేరే. ఎవరు లేకపోతే అర్థం చేసుకోయే అక్క. ఇప్పుడు ఆపరా బావ, ఏమైందని ఏడుస్తున్నావు? బావ కాదే, తన పేరు శ్రీవల్లి. నా పేరు శ్రీవల్లియా? ఇదేంటమ్మా, ఇది ఎక్కడ విడ్డూరా? నాకేం అర్థం నాకు గణేష్, నాకు ఎవరు లేరు గణేష్, నాకు నువ్వు కావాలరా. బంగారు, నువ్వు నేను ఒక రూమ్ లో జాయిన్ అవుదాం. దీని పేరు కూడా గణేష్, పేరుంది, అడుగు దానికి చెప్పు. నేను కొత్త బట్టలు కొంటాను, లంగా ఓని, పట్టు జాకెట్. నాకు ఇవి వేసుకోవాలని చాలా ఇష్టంగా ఉంది. నేను జస్ట్ యాక్టింగ్ కోసం వేసుకుంటున్నాను, కానీ నాకు పర్మనెంట్ కావాలి. రోజు పసుపు రాసి స్నానం చేస్తావు కదా, మొహం అంతా చూడు ఎంత పసుపు, ఎంత బాగుందో. ప్లీజ్ బంగారు,
నన్ను మార్చేయి, సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుందాం, ఇద్దరమే గే కమ్యూనిటీలో జాయిన్ అయిపోదామే. ఇది ఎక్కడ బాగుతాం? నేను తేడానే. తేడా అయితే మనం ఇద్దరం పెళ్లి చేసుకుని ఏం ప్లీజే, చేసుకోవాలి? నాకు ఎవరు లేరే. ఇదేదో ప్లీజ్, అట్లా కాదు, అబద్ధాలే. నేనేం నటించడం లేదే, నిజంగా అడుగుతున్నా. నాకు ఎవరున్నారే? స్నేహ, స్నేహ. నాకేదో భయంగా ఉంది. నువ్వు ఇలా తీసుకొచ్చి ఇరికించావంటే తల్లి. ఇరికించడం కాదే, చాలా రోజుల నుంచి నేను ఇష్టపడుతున్నాడే. అయ్యో చాలా ఎక్కడ కుట్టించావు? కాదు, ఈ పట్టు ఎక్కడ కుట్టించావు? చాలా బాగుంది. కొంగు, ఈ చీర ఎక్కడిది? చీర కాదు, అది ఓని. ఓని చాలా బాగుంది. నాకు ఒకటి తెలియవచ్చు కదా. ఈ పట్టు చూడు ఎంత బాగుందో, చూడు ఐ లాషెస్ ఎంత బాగున్నాయో. చూసావాని వాడు ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పుడన్నా నమ్ముతావా నమ్మమ్మా? వాడికి చాలా బాగుంది. అర్థం చేసుకోవేంటే నువ్వు. అవునా? అయ్యో, నా ఓని తీసేస్తున్నావేంటి? చాలా బాగుంది ఓని. ఒక్కసారి చూడు. ఒక్కటేనే, ఇన్ని సార్లు చెప్పాలా? అవునా? సరే వదులు నాన్న, వదులు. నాన్న అంటావేంటి? శ్రీవల్లి పిలువు. హే బ్యూటీ, నువ్వు అందంగా ఉన్నావని పొగరా? లేదు, నేను వెళ్తానే. యాడికి వెళ్తావు నాకు చెప్పకుండా? సీక్రెట్స్ చెప్పి వెళ్ళు. అంటే అవి వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి, అవి వెళ్ళాలి. ఇంకా ఏం పెట్టుకోవాలి? అండ్ రోజు ఇంత అందంగా తయారై బయటికి రావాలి. అబ్బాయిలు నన్ను లేవు కదనే వెంట్రుకలు, మరి అలాగే తినకూడా. అబ్బాయిలు నన్ను చూడాలంటే ఏం చేయాలి? చిట్కాలు. కొంచెం ఇక్కడ జాకెట్ వేసుకునేటప్పుడు లూజ్ గా ఉంది, చెప్పు. ఆ షేప్ ఎలా రాయని నాకు చెప్తే నేను వాడతా దాన్ని. నీది పని చేయదు, నాది పని చేయదు, కొంచెం కలవచ్చు కదా. నీది పని చేయదు, దీనిది పని చేయదు. ఒకసారి మీరు కలిసి పెళ్లి చేసుకుంటే పని. ఏమి మొగడు అని పొగరా? కూర్చో. ఏంది లేస్తున్నా? ఏంది అర్థమయ్యేటట్టు ఉందా? నీ కాడ ఉందా? నీకేమన్నా ఉందా? మరి ఉంది. ఏముంది? అన్ని చూపిస్తారా? ఉంటే చూపి. తీసుకొచ్చిన పాపానికి ఇలాగ అంట కట్టిస్తున్నావు ఏంటి నన్ను? నువ్వన్నా చెప్పవే, పక్కనే తుప్పలున్నాయే. నిన్ను చూస్తుంటే తనకి మూడు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొట్టేసా నేను, జాగ్రత్త. ఏం నన్ను కొడతావా? మరి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి రెస్పెక్ట్ లేకుండా ఎందుకు అంటే ఇలా చేసేదానివే కాదు. బ్యూటీ, ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నువ్వు ఒప్పుకునేంత వరకు నేను రానే. నా ఫ్రెండ్ ఒప్పుకుంటావా ఒప్పుకోవా? నేను తేడా, నాకు కావాలి. సర్లే ఒప్పుకుంటాను, రా. రా. ఏంది? నువ్వు రా. నీలాంటి వాళ్ళకి ఇట్లా కాదురా. రా. ఏంది? యాడికి రావాలి? తుప్పలోకి వెళ్దాం. ఏం చేయాలా? నువ్వు రా అంటున్నావు. ఏం చేయాలి? నువ్వన్నరా? ఎంత ఉంది? ఏంది? ఇందాక నుంచి వెళ్దాం అన్నావు. ఇందాక నుంచి వెళ్దాం వెళ్తామే. ఏంది? నువ్వు రా. నువ్వంటే ఇష్టమే నాకు, నిజంగా ఇష్టం అన్నందుకే వెళ్దాం. రమ్మని రా. నువ్వు రా. యాడికి రావాలి? వెళ్దాం రా. నువ్వేంటి దెబ్బతో? ఏ సినిమా యాక్టింగ్ చేస్తున్నావు అంటున్నావు? అయ్యో, నేనేం యాక్టింగ్ చేయట్లేదు. నువ్వే ఇందాక రమ్మన్నావుగా. వెళ్దాం పదా. యాడికి? తుప్పలోకి వెళ్దాం పదా. సొక్క చినిగిపోతే వెళ్దాం పదా. వదులు బాబు, నన్ను వదులు. ఏందంట? ఎందుకు లాగుతున్నావు? కాదు, ఇందాక నుంచి వెళ్దాం అన్నావుగా. ఇప్పుడు వెళ్దామంటే రావట్లేదే. రా, వెళ్దాం. రా అంటే ఇష్టం. అదే ఇష్టం అన్నందుకే రమ్మంటున్నాను. రావచ్చు. యాడికి? తుప్పలోకి వెళ్దాం. ఇదంతా ప్రాంక్. ఏంది? ఏంటి ప్రాంక్? ఇదంతా ప్రాంక్. ఎక్కడో నీ కెమెరాలు ఎక్కడ పెట్టారు? ఏంది నువ్వు అదే నిజంగా లాక్కపోతావేంది? ఏం నచ్చానా? అసలు నచ్చానా? నచ్చడం ఏంటి? మరి లాక్కపోతున్నా? నువ్వు ముందే చెప్తే ఇంకా బాగా చేసేదానివా? ప్రాంక్ లేకపోతే తుప్పల్లోకి లాక్కపోయేటట్టు వస్తావా? నేను రానమ్మా. చూపిన చెప్పిన తర్వాత కూడా కెమెరా చూపి. కెమెరా సే హాయ్. పెట్టుకోవచ్చా? పెట్టుకో. హాయ్ అండి, అందరికి నేను తెలుసు కదా, గెటప్ యాక్టర్ గణేష్ ని. పాలమూరు రైతుగా టిక్ టాక్ ఐడిలో చాలా మంది నన్ను ఫాలో అయ్యారు, చాలా మంది లైక్స్ ఇచ్చారు. అలాగే ఛానల్ నేమ్ ఏంటిది? తెలుగు ప్రాంక్ శ్రీకాంత్. ఈ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలో ఉన్న గంట బెల్ మాత్రం టంగున కొట్టండి.